ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాకు కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. సో మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ లవ్ అండ్ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ లవ్ అండ్ సపోర్ట్ అనేది మన కాకినాడ అమ్మాయి కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఇస్తారని అయితే అనుకుంటున్నారు. సో ఈరోజు అయితే నా బ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఈరోజు రాఖీ కదా, మీ అందరికీ కూడా హ్యాపీ రక్షాబంధన్. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు రాఖీ అనేది నాకు తప్పకుండా కామెంట్లో చెప్పండి. అండ్ ఈరోజు అయితే నాకు తమ్ముడు ఉన్నాడు, అంటే బ్రదర్స్ అంటే ఒక తమ్ముడు ఉన్నాడు, ఇంకా నేను చెల్లి తమ్ముడు అనమాట, మేము ముగ్గురు. సో చెల్లి నేను కలిపి ఈరోజు మా తమ్ముడికి రాఖీ కడతాం అనమాట. సో అంతేకాదు ఇంకా ఏంటి అనేది డెఫినెట్లీ చూడండి. కరెంట్ పోయింది సో అదనమాట. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, లేదంటే నేను చాలా హర్ట్ అయిపోతాను. మీకు వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అనేది మీరు వీడియోస్ లైక్ చేయడం వల్లే నాకు తెలుస్తుంది కదా. సో ఇంకెందుకు లేదు, మరి కంటిన్యూ చేసేయండి వీడియో. ఓకే, చూపించి రాగి చూపించి, అంతే అలా చూపించు, అలా ఉంచు, అలా చేతులు తీ బైజీ. పెద్ద పూజ తన్నే ఓపెన్ చేయని. ముడి పడిపోయిందా? కట్టు. కట్టడం వచ్చా? అబ్బో, ఇంకొక మూడు అయిపోతే వదిలేస్తుంది, రావట్లేదు. ఇంకో మూడు అలాగనే వేసి సేమ్ I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away, as you fade away. Yeah, I'm about to fade away, 'cause every time I wake up I feel నువ్వేం చేస్తావంటే అప్పుడు నీకు నేను ఉన్నాననేసి ఏం జరిగిందో నీకు చూసుకోవడానికి అమ్మలో ఫస్ట్ అక్షరం నాన్నలో సెకండ్ అక్షరం నా అన్న. అదేనా నాన్నలో రెండు అక్షరం అన్న. అమ్మ నాన్న ఇద్దరు కలిపితే అన్న. అన్న అంటే అమ్మ నాన్న ఇద్దరు కలిపితే అన్న. అర్థమైందా? బాయ్ బాయ్. బాయ్. హాయ్, హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీ అందరికీ కూడా హ్యాపీ రక్షాబంధన్. సో ఈరోజు నేను మా రాఖీని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను.
సో ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పేశాను కదా. ఇప్పుడు చూస్తే నా అవుట్ఫిట్ ఈ శారీ వచ్చేసి మీషోలో తీసుకున్నాను. మీకు ఆల్రెడీ నేను ఒక బ్లాగ్లో కూడా షేర్ చేశాను. సో ఫైనల్లీ ఈ లుక్ వచ్చేసి ఎలా ఉందో మీరు చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి శారీ పైన బ్లౌజ్ కాదు, వేరే శారీ పైన బ్లౌజ్ని ఈ శారీ పైన వేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే మా తమ్ముడు మా చెల్లి వస్తారనమాట, ఇద్దరు కూడాని. వచ్చిన తర్వాత మేమిద్దరం కలిపి వాడికి రాఖీ అనేది కడతాము. బట్ వాడు చాలా ఫన్నీగా చాలా కామెడీ చేస్తూ ఉంటాడు. ఒకవేళ వ్లాగ్ నేను కంటిన్యూ చేస్తాను కాబట్టి వాడు ఏమైనా కామెడీ ఎక్కువగా అనిపిస్తే మీకు ఎక్స్క్యూజ్ అయితే చేసేయండి. బట్ నాకు తెలిసి మీరు నవ్వుకుంటారని అయితే అనుకుంటున్నాను. అండ్ మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక కాకినాడ అమ్మాయిని సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. వేరే నా శారీ ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి, ఓకేనా? ఇంక లేట్ మరి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫైనల్లీ నేను రెడీ అయిపోయాను అండ్ చెల్లి కూడా వచ్చేసింది అనమాట. సో మేమిద్దరం అనుకుని శారీస్ అయితే కట్టుకున్నాము. అండ్ ఈరోజు రాఖీ కదా అక్క, మనిద్దరం శారీస్ కట్టుకుందామంటే నేనైతే ఈ శారీ తీసుకున్నా, తనైతే పట్టు శారీ కట్టుకుంది అనమాట. సో ఇంకా చెల్లి పాప వస్తారు కాబట్టి ఇంకా మా తమ్ముడు కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. శారీ కట్టుకుని యాక్చువల్లీ మీకు చెప్తున్నా ఒక 1 year పైన అయిపోయింది అనుకుంటా. అసలు శారీ అనేది కట్టుకోలేదు. ఎక్కడికైనా హడావుడిగా వెళ్ళడం, అప్పటికప్పుడు అనుకుని వెళ్ళడం. సో శారీ కట్టుకుని అంత టైం లేకుండా అయిపోతుంది అనమాట. ఫైనల్లీ శారీ కట్టుకోవడం అంటే చాలా అవర్స్ అయితే టైం పడుతుంది అండ్ ఎక్కువసేపు కూడా ఉంచుకోలేము. అండ్ అలవాటు చేసుకుంటే ఓకే, బట్ అలవాటు అవ్వదు కదా, అలవాటు చేసుకోవాలి. సో అదనమాట, శారీస్ అయితే మేము తక్కువ కట్టుకోవడం. అండ్ ఫైనల్లీ ఇద్దరం అనుకుని కట్టుకున్నాం కదా. ఇక్కడ చూసారు కదా మా చిన్నమ్మాయి ఏం చేస్తుందో. మేకప్ ఐటెం ఏదైనా కనిపిస్తే చాలు తనంతట తను వేసుకుందామనే ఆత్రత ఎక్కువ అనమాట. పిల్లలకి అసలు ఏం తెలియదు కదా పాపం, ప్రతి విషయంలోనే చాలా యాక్టివ్గా ఉంటుంది. సో అదనమాట. దాని కట్టడం కాదు, సరిపోతుంటారా చెయ్యి సరిపోద్ది కానీ లూజ్ అయిపోద్దేమో అన్నాడు. పెట్టు పెట్టే పెట్టే ఫస్ట్ అదే ఇక్కడ ఎక్కడ దిక్కు. హాయ్ ఫ్రెండ్స్, మక్కల్ ఫ్రెండ్స్, లైక్ करना ఫ్రెండ్స్, మీకైతే వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫోటో తీయమ్మా నువ్వు जाता हूँ. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. ఈరోజు వచ్చేసి నేను అమెజాన్ నుండి బెడ్షీట్స్ హౌల్ అయితే చూపించబోతున్నాను అనమాట. సో ఈ డబల్ సైజు బెడ్షీట్స్ అయితే ఎలా ఉన్నాయి, నేను ఆర్డర్ చేసి అన్బాక్సింగ్ కూడా మీతో చాలాసార్లు షేర్ చేశాను. అంటే డెలివరీ అయిన వెంటనే ఒక్కొక్కటిగా చూపించాను. బట్ కంప్లీట్గా బెడ్షీట్స్ ఎలా వచ్చాయి ఏంటి వీటి ప్రైజెస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఓకే? సో ఈ శారీ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను అనమాట. డబుల్ షేడ్ శారీ. ఇది కెమెరాలో కొంచెం కలర్ అనేది లైట్గా చూపిస్తుంది అనమాట. ఇది ఇంకా థిక్ కలర్ ఉంటుంది. బట్ బ్లౌజ్ అయితే ఈ శారీపై ఇది కాదనమాట, వేరే శారీది నేను కాంబినేషన్గా ఉంటుందని చెప్పి వేసుకున్నా. అండ్ ఈ శారీ అన్బాక్సింగ్ ఇంకా ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, డెఫినెట్లీ చెక్ చేయండి, ఓకే? సో ఇప్పుడు ఫస్ట్ బెడ్షీట్ వచ్చేసి గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో పిల్లోస్ అయితే ఈ విధంగా వచ్చాయి అనమాట. బెడ్షీట్ అయితే సూపర్గా ఉంది, ప్యూర్ కాటన్ అనమాట ఇది. ఈ బెడ్షీట్ వచ్చేసి 600 రూపీస్. సో ప్యూర్ కాటన్ కాబట్టి మనకి ఆ రకంగా వచ్చిందనమాట. సో కంప్లీట్ బెడ్షీట్ అంతా కూడా ఇలా వస్తుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి పిల్లోస్ వచ్చేసి ఇలా వస్తాయి అనమాట. సో చూసారు కదా,
సో క్లాత్ అయితే చాలా స్మూత్ గా అండ్ ప్యూర్ కాటన్ ఉంది, చాలా చాలా బాగుంది. ఇందులో మనకి సిల్క్ మిక్సింగ్ కానీ అలా ఏమీ లేదనమాట, చాలా చాలా బాగుంది. డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ కలర్ కాంబినేషన్ కూడా బెడ్ పైన వేస్తే సూపర్ గా ఉంటుంది అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి, అండ్ ఇదొక 2-3 కలర్స్ కాంబినేషన్ లో వచ్చిందనమాట. ఈ బెడ్షీట్ వచ్చేసి ఇది ఎలా ఉందంటే కొంచెం సిల్క్ మిక్సింగ్ ఉంది, బట్ స్మూత్ గా ఉందన్నమాట. మనకి సమ్మర్ లైక్ రాబోయేది వింటర్ కాబట్టి ఇది చాలా చాలా బాగుంటుంది. అండ్ రైన్ సీజన్ లో కూడా ఇది ఏంటంటే కాటన్ ఇంకా సిల్క్ మిక్సింగ్ కలిపి అయితే ఉంది బెడ్షీట్ వచ్చేసి. సో చూస్తున్నారు కదా ఇలా వస్తుంది. అండ్ ఇదొక కలర్ వస్తుంది, చాలా అంటే చాలా బాగుంది. చూడొచ్చు మీరు, మధ్యలో మనకి బ్లాక్ కలర్ తో లైనింగ్ అయితే వచ్చింది. సో ఇది బెడ్ పైన వేస్తే ఎలా ఉంటుంది అనేది మీకు స్క్రీన్ పైన నేను చూపిస్తాను, చూడండి. ఓకే, దెన్ ఈ పిల్లోస్ వచ్చేసి 2 పిల్లోస్ వచ్చాయన్నమాట. ఇది వచ్చేసి 499 రూపీస్కి మనకి ఆఫర్లో వచ్చింది. సో ఇది కూడా చాలా బాగుంది, క్వాలిటీ అయితే సూపర్ బాగుంది. పిల్లోస్ అయితే 2 పిల్లోస్ అయితే వచ్చాయి మనకి. సో ఇవి 2. దెన్ నెక్స్ట్ బెడ్షీట్ వచ్చేసి ఇది. సో ఇది కొంచెం నేను డల్ కలరే తీసుకున్నా కావాలని, అట్రాక్టివ్ గా అలా ఉంటే బాగోదు కదా. సో కొన్ని ఇలా కూడా ఉంటాయి, బాగుంటుంది అందుకని చెప్పి కలర్ అయితే ఇది తీసుకున్నా. సో ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా సేమ్ సిల్క్ మిక్సింగ్, ఇది టిసి కాటన్ అంటాం కదా అదనమాట. ప్యూర్ కాటన్ అయితే కాదు, ఇదంతా కూడా మొత్తం బెడ్షీట్ అంతా కూడా ఇలా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి 2 పిల్లోస్ దీనికి కూడా. సో మీరు పిల్లోస్ కూడా చూడొచ్చు. సో ఏ బెడ్షీట్స్ కైనా మనకి పిల్లోస్ వచ్చేసి 2 వచ్చినాయి అనమాట. ఓకే, ఇది కూడా 499 రూపీస్కే మనకి అమెజాన్లో ఆఫర్లో వచ్చిందనమాట. దాని నెక్స్ట్ వచ్చేసి ఇదొక బెడ్షీట్. ఇది నాకు చాలా చాలా బాగా నచ్చింది. గ్రీన్ చూపించాను కదా, అదొకటే కొంచెం ప్రైస్ ఎక్కువ, ఎందుకంటే ఫుల్ కాటన్ కాబట్టి. ఇదైతే మనకి టీసీ కాటన్ బెడ్షీట్స్ కాబట్టి ఇవన్నీ కూడా 499, 599. ఇదైతే 599 అనమాట. ఈ బెడ్షీట్ వచ్చేసి ఇది చాలా బరువుగా ఉంది. అండ్ టీసీ కాటనే కానీ చాలా బరువుగా ఉంది మిగతా 2 బెడ్షీట్స్ కంటే. మొత్తం అంతా కూడా మనకి ఇలా ఫ్లవర్స్ వస్తాయి అనమాట. బెడ్షీట్ చూడొచ్చు మీరు. సో ఇలా ఇదొక బెడ్షీట్ చాలా పెద్దది ఉంది. దెన్ దీనికి వచ్చేసి మనకి 2 పిల్లో కవర్స్ అయితే వచ్చాయి అనమాట. ఓకే, సో ఇది ఈరోజు అమెజాన్లో బెడ్షీట్స్ హౌల్ అయితే మీతో చూపించాను. అండ్ మీకు నచ్చితే ఖచ్చితంగా పర్చేస్ చేయండి. అండ్ మీకు అంటే నేను ఇది కొలాబరేషన్ వీడియో కాదు కాబట్టి లింక్స్ అయితే ఏమి నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వట్లేదు, కానీ మీరు ఒకసారి వన్స్ అమెజాన్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే మీకు బెడ్షీట్స్ అవైలబుల్గా ఉంటాయి. మమ్మీ నేను ఓపెన్ చేసేస్తాను. ఇచ్చే ఓపెన్ చేస్తుందంట కదా, ఎలా చేస్తుంది మమ్మీ? ఏంటది చూపించు. ఏది ఎలా ఎక్కడ కొన్నావు? షాప్లోనా? ఎవరికే? నువ్వే కొన్నావా షాప్లో? ఎంత? 5 రూపాయలా? ఇచ్చి బాబోయ్. కట్టు వచ్చా? కట్టడం వచ్చా నీకు? మమ్మీ ఉండి కడుతుంది. ఉండు కడుతుంది. అదిగో వచ్చేసి నేను ఇది అంతే ఆగిగో అక్కడ కట్టి ఆడ ఫేస్ వాడి ఇలా నీకేమది ఏ కూర్చోండి. థ్యాంక్స్ చెప్పి కిస్ ఇయ్యి. అన్నీ అన్నమాట రాలేదండి. చాలు మమ్మీ నాకు ఇవ్వ చాక్లెట్. నేను తింటానే. చాక్లెట్లు ఇచ్చేయండి ఇంకా.
మేము ఇద్దరం తింటాం పిన్ని ఫోటో తీయమ్మా తెస్తున్నాను